విజయవాడలో విషాదం నెలకొంది. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విజయవాడ నుంచి గన్నవరం వైపు బైక్పై వెళ్తున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన రాణికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దాడి చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి చేసిన వారు బాధితులకు తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజా రమేష్ లైవ్లో అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఈ దాడికి సంబంధించి కారణాలు ఏంటి, అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? సిద్ధు, విజయవాడ సమీపంలోని గూడవల్లి దగ్గర గత రాత్రి జరిగిన యాసిడ్ దాడిలో రాణి అంటే పత్తిపాటి రాణి అలాగే కాటూరి రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా యాసిడ్ దాడి వల్ల గాయాల పాలయ్యారు. అయితే వీరిద్దరూ కూడా గన్నవరం వైపు వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు గూడవల్లి సమీపంలోని భారత్ బెంజ్ కంపెనీ సమీపం దగ్గరకు వచ్చేసరికి మరొక వాహనం ద్విచక్ర వాహనంలో వీరిని అటకాయించారు. అటకాయించిన తర్వాత వీరి మీద యాసిడ్ దాడి చేశారు. అయితే ఇదే సమయంలో యాసిడ్ దాడిని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా బైక్ స్క్రిడ్ అవడంతో ఒక్కసారిగా రాణి డాంబర్ రోడ్డు పడిపోవడం జరిగింది. దాంతో ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఈ సంఘటన చూసిన చుట్టుపక్కల వాహనదారులందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో వీరిద్దరిని కూడా ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గత రాత్రి దాదాపుగా తీవ్రమైన తలకు గాయం కావడంతో పత్తిపాటి రాణి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈరోజు ఉదయం ఆమె మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వాళ్ళ రాణికి సంబంధించిన తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి స్థాయి వివరాలను కూడా సేకరించడం జరిగింది. అయితే రాణి తల్లి ఇదంతా కూడా రాజేష్ చేసిన పన్నాగంగా ఆవిడ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రాణికి గతంలోనే వివాహం జరిగింది. ఒక పాప కూడా ఉంది, 3వ తరగతి చదువుతున్న పాప. వీళ్ళది ఉంగుటూరు మండలంలోని తేలపోలు గ్రామంగా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే రాణి ప్రస్తుతం గన్నవరంలోని కీర్తి పిల్లల ఆసుపత్రిలో పనిచేస్తుంది. అయితే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల గత 3 రోజుల నుంచి కూడా విజయవాడకు వచ్చి విజయవాడలో చికిత్స పొందుతూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రాజేష్ తోటి ఆమెకు ఏర్పడిన సన్నిహిత సంబంధాలు. రాజేష్ విజయవాడ సమీపంలో ఉన్న కండ్రిక గ్రామానికి సంబంధించిన వ్యక్తి. రాజేష్ తోటి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న రాణికి అదే క్రమంలో గన్నవరంలో ఉన్న కిరణ్ ఫోటో స్టూడియోకి సంబంధించిన యజమానితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా బంధువులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాజేష్ తోటి ఉన్న స్నేహితాన్ని విడిచిపెట్టాలంటూ కూడా మీద కిరణ్ ఫోటో స్టూడియోకి సంబంధించిన యజమాని కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా కొంత ఘర్షణ కూడా జరిగింది అన్నట్టుగా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ రోజున గత రాత్రి బైక్ మీద వెళ్తున్న వీరిద్దరిని కూడా రాజేష్ రాణి మీద ఒక్కసారిగా యాసిడ్ దాడి జరిగింది. ఈ కేసులో రాణి తల్లి రాజేష్ మీద అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న దర్యాప్తులు ఇప్పటికే గన్నవరానికి చెందిన కిరణ్ ఫోటో స్టూడియోకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఏ మేరకు ఉంది, ఏ యాసిడ్ దాడిలో వాళ్ళు పాల్గొన్నారా లేదా అనేది పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కానీ వివరాలు వెల్లడి కావంటున్నారు. అంటే భిన్నమైన కోణాలు వినబడుతున్నాయి. ఒకవైపున రాణితోటి సన్నిహిత సంబంధాలు నేర్పుతున్న రాజేష్, అదేవిధంగా ఆమెతోటి సన్నిహితంగా కొనసాగుతున్న కిరణ్ ఫోటో స్టూడియోకి సంబంధించిన యజమాని, అతనితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తి. ఈ ముగ్గురు చుట్టూ మొత్తం ఈ కేసు నడుస్తోంది. రాణి మరణించడంతో ఈ కేసులో సివియారిటీ పెరిగిపోయింది. దాంతో యాసిడ్ దాడికి సంబంధించి పాల్పడిన నిందితులు ఎవరనే దాని మీద ఈ ముగ్గురిని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. సిద్ధు. ఓకే రాజా రమేష్.